హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలామంది ఫ్రై ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇంకోసారి చేయమని అడుగుతారు. ఇది ఏం ఫ్రై అంటే గోరుచిక్కుడు ఫ్రై అండి. చాలామంది పుల్ల చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు అంటారు కదా, ఆ చిక్కుళ్ళు అనమాట. ఈ చిక్కుడుకాయలతో ఫ్రై చేశాను. ఈ ఫ్రై అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా అయినా తినొచ్చు అనమాట. నేనైతే అన్నంలో కలిసేటట్టు చేశాను. ఈ రెసిపీ నాకు మా అమ్మ చెప్పిందనమాట, ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అప్పుడు వీడియో తీయలేదన్నమాట. అందుకే ఈసారి చేసి వీడియో తీసి మీకు చూపిద్దాము, మీరు ట్రై చేస్తారని చెప్పి వీడియో తీస్తున్నాను. అసలుకి ఈ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ లేతవి గోరుచుక్కుళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని మనం సైడ్న ఉంటాయి కదా, అవి తీసేయాలన్నమాట. ఈనల్లాగా ఈ విధంగా తీసామనుకోండి, మనం తినేటప్పుడు పీచు తగలకుండా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఈ విధంగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఈ విధంగా తుంచుకున్నానండి గోరుచిక్కుల్ని. సైడ్న ఉన్నాయి కదా, ఈనెలు అయితే తీసేసాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాం. 2 సార్లు కనుక శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. మరి ఎక్కువ సార్లు ఏం అవసరం లేదు, నీట్గానే ఉన్నాయి. సో అందుకే నేనైతే 2 టైమ్స్ వాష్ చేశాను. ఈ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. మనం ఇక్కడ ఏంటంటే, మనం చేసే కారం బట్టి మనకి కర్రీ, ఈ ఫ్రై టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఈ కారం రెసిపీ నాకు మా అమ్మ చెప్పింది. సో నేను అలాగే ట్రై చేశాను. చాలా బాగా నచ్చింది. మా వారు అసలు తినరు, ఇలా చేసి పెడితే ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కనుక ఉంటే తినకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని కడిగేసి ముక్కల్ని కుక్కర్లో వేసేసాను. ఈ కుక్కర్లో వాటర్ పోసేసి రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం, అంటే ముక్కలకు పట్టేంత. నేనైతే కొంచెం వేసాను, ఒక 1/2 స్పూను వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయంటే ముక్కలు బాగా ఉడికిపోతాయి, సరిపోతుంది. ఈ ఒకవైపు అయితే చిక్కుడుకాయలు అయితే ఉడకపెడుతున్నాను. దీనిలోకి మనం కారం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు 3 స్పూన్లు తీసుకున్నాను. వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని బాండీలో వేసేసి సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కానీ ఇలా ఏమీ వేయము, డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. సిమ్లో ఉంచేసి వేపుకోండి. వేరుశనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఈ కారమేనండి. ఈ కారం ఎంత బాగా కుదిరితే ఫ్రై అనేది అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో మనం కారం చేసుకునేటప్పుడే బాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇవి వేయించడం అయిపోయింది. చల్లారాక మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసాను. చట్నీ చేసుకుంటాం కదా, ఆ శనగపప్పు వేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఫస్ట్ వీటిని మాత్రమే పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేయాలన్నమాట. పొడి అనేది ఈ విధంగా ఉందండి. మీరు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పొడిని మనం విడిగా అన్నంలో కూడా తినొచ్చు, ఫ్రైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 10 వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి కూడా మిక్సీ పడితే కారం అనేది ఈ విధంగా వచ్చిందనమాట. కారం అయితే రెడీ అయిపోయింది. మనకి మెయిన్ ఇక్కడ కారం అనమాట. కారం ఎంత మంచిగా వస్తే మనకి కర్రీ అనేది అంత బాగుంటుంది టేస్ట్. చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయండి, ఈ విధంగా ఉడికాయి. వీటిని నేను వడకట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. నేను మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేశాను. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి. నేను ఇక్కడ ఒక 4-5 స్పూన్లు వేసాను ఆయిల్. ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని తాలింపు బాగా వేయించుకోవాలి. మినప్పప్పు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. తాలింపు అయితే వేగింది. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేది
మరీ గోల్డ్ కలర్లోకి అలా ఏం రానవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి కరివేపాకు కూడా వేసేసాను. ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గితే సరిపోతుందండి, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, ఒక పావు స్పూన్ పసుపు వేసాను తాలింపులోనే. ఒకసారి అంతా బాగా కలిపేసి ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు ఆయిల్లో కొంచెం వేగాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి వేపుకున్నామంటే చిక్కుడుకాయ ముక్కలు కూడా బాగా వేగుతాయన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేగినప్పుడు. చిక్కుడుకాయ ముక్కలు నిదానంగా సిమ్లో ఉంచి వేపుకోండి. చూసారా, చిక్కుడుకాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇట్లా వేగితేనే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. దగ్గరుండి సిమ్లో ఉంచేసి వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో కారం పొడి వేస్తున్నాను. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కారం పొడి వేస్తున్నాను. ఇక్కడ 4 స్పూన్లు వేసాను నేను. ఇక్కడ కారం ఏంటంటే మీరు సైడ్ డిష్గా తినాలి అనుకుంటే కారం తక్కువ వేసుకొని తినండి. లేదు అన్నంలో కలుపుకొని తినాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ వేయండి. నేనైతే అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి కారం మొత్తం వేసేసాను నేను. కారం మొత్తం వేసి అంతా సిమ్లో ఉంచేసి బాగా కలిపాను అనమాట. ఇట్లాగా కారం కూడా వేసేసి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ సాల్ట్ అది సరిపోలేదంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. చూసారు కదా, నచ్చింది కదా, చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన వీడియోస్ని చూడకుండా ఉన్నట్టయితే వీడియోస్ని చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.